సో హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మీకు చాలా మంచి ప్లేస్ చూపించబోతున్నా, చాలా మంచి విషయాలు కూడా చెప్పబోతున్నా. ఏంటంటే మనము చాలామందికి తెలిసే ఉంటుంది బ్లాక్ ఫారెస్ట్ అంటే, మీకు ఐడియానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కేక్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ, నాకు కూడా ఫేవరెట్ అనమాట బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ. తర్వాత వచ్చేసి ఏదైనా ఐస్ క్రీమ్ షాపులకు పోయినా కానీ బ్లాక్ ఫారెస్ట్ని అడుగుతాం. అది ఇప్పుడు యాక్చువల్గా చాలామందికి తెలియదు ఏంటంటే, బ్లాక్ ఫారెస్ట్ అనేది కేక్ పేస్ట్రీ నేమ్ కూడా కాదు. అది కాకోకుండా జర్మనీలో ఒక ఫారెస్ట్ పేరు అనమాట అది. ఆ బ్లాక్ ఫారెస్ట్ గురించి నేను మళ్ళీ చెప్తాను, వేరే వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి బ్లాక్ ఫారెస్ట్ మీద. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్గా. ఆ బ్లాక్ ఫారెస్ట్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది అన్నమాట. అది చాలా పెద్దది ఫారెస్ట్. సో చుట్టుపక్కల ఆనుకొని కొన్ని విలేజ్లు ఉంటాయి. అందులో ఒక విలేజ్కి వచ్చినాం, దీని పేరు ట్రైబాగ్ అంటారు. దీని ఫేమస్ దేనికంటే కుకూ క్లాక్స్ అంటారు. కుకూ క్లాక్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏంటంటే కుకూ క్లాక్స్ అంటే ఒక గడియారంకి ఒక చిన్న పక్షి ఉండి ప్రతి గంటకు ఒకసారి బయటకు వచ్చి కుకు కుకు అని నడుస్తూ ఉంటుంది, చూసినారా, ప్రతి గంట అయినప్పుడల్లా. సో ఆ క్లాక్స్ ఇక్కడే అనమాట పుట్టింది, చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడే ప్రపంచవ్యాప్తంగా. సో మీకు కుదిరితే ఆ క్లాక్స్ కూడా చూపిస్తాను చేసి. ఇంకా ఇంకా మెయిన్ ఏంటంటే వరల్డ్ రికార్డు కూడా ఉంది ఈ చిన్న విలేజ్కి. ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద కుకు క్లాక్ ఈ విలేజ్లో ఉందన్నమాట. సో కుదిరితే మీకు అది కూడా చూపిస్తాను. ఇంకా మంచిది ఏంటంటే ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అది కొద్దిగా హైక్ చేసి వెళ్ళాలి. ఒకవేళ టైం ఉంటే అది కూడా చూపిస్తాను. అది సంగతి. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ప్లీజ్, మధ్యలో ఆపేయకండి. సో ముందుకు వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి. గాయస్, బస్ స్టాండ్ దగ్గర ఈ ట్రైన్ ఉంటుంది అనమాట, క్రేజీ ఉంటుంది. ఇది కూడా ఫేమస్. సో కంపల్సరీ ఒకసారి కుదిరితే ట్రై చేయండి. సో మీకు ఏంటంటే అలాగా బస్సులోనే వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటూ వెళ్తే ఒక 15 to 20 minutes పట్టింది, బస్సులో అయితే 5 minutes వెళ్ళిపోతారు మీరు. సో డైరెక్ట్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో పైన మీకు ఏంటంటే వాటర్ ఫాల్స్ కాకుండా మీకు ఒక పార్క్ కూడా ఉంటుంది, థీమ్ పార్క్ అని. అక్కడ గద్దలది షో ఉంటుంది. సో మనం మెయిన్ టైంకి క్లోజు. సో అలాగా మీరు టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే పైకి. సో గైస్, ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ట్రైబాగ్లో. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మీరు €6 ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. నేను కుదిరితే చూపిస్తాను. ఇది ఇది ఇట్లా ఎంట్రన్స్ టికెట్ ఇస్తారనమాట. ఈ ప్యాకెట్లో ఉండే వచ్చేసి శనగ్గింజలు, ఎందుకంటే ఇక్కడ ఉడతలు ఉంటాయి దానికి పెట్టేదానికి. చూద్దాం, ఒకవేళ కనబడితే పెడదాం. ఇది ఒక €1 ఎక్స్ట్రా తీసుకున్నారు, ఓన్లీ క్యాష్ తీసుకుంటారంట దీనికి. సో అది సంగతి. అలా ముందుకు వెళ్దాం. నేచర్ లవర్స్కి అయితే బ్లాక్ ఫారెస్ట్ స్వర్గం అనే చెప్పాలి. సో క్రేజీ ఉంటుంది అనమాట బ్లాక్ ఫారెస్ట్. ఎట్లుంటుందంటే మీకు బాగా డిఫరెన్స్ మీరు గమనిస్తారు. ఏదంటే మీరు సిటీలో ఉన్నప్పుడు ఎయిర్కి, తర్వాత వచ్చేసి మీరు ఈ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఈ ఎయిర్ మీరు ఎప్పుడైతే బీరుస్తారో అప్పుడు మీకు చాలా డిఫరెన్స్ మీకు అప్పుడే తెలిసిపోద్ది. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళేదానికి ఒక 15 minutes హైక్ చేయాల్సి వచ్చింది. పెద్ద కొండ ఏమి ఉండదు, చిన్న కొండే. సో ఇలా పచ్చని గ్రీనరీలో హైక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే ఒక 15 minutes. మంచి పాత్ ఉంటుంది. సో మీకు ఎక్కడే కానీ ఇబ్బంది కూడా అనిపించదు అనమాట. సో అలాగ పైకి వెళ్ళే టైంలో మీకు ఎక్కంటే ఇట్లా దారిలో అదృష్టం బాగుంటే ఉడతలు కనబడితే, మనం ఎలాగో తీసుకున్నాం కాబట్టి శనక్కాయలు, సో అది వేసేస్తే తినేసింది అది. ఒక్క నిమిషం ఉండాలా, పరిగెత్తేసింది అది. సో అట్లా ఉంటుంది అనమాట. సో అలాగా మీరు కాస్త పైకి వెళ్ళిన వెంటనే మీకు ఏంటంటే మీకు మంచి మంచి సీనరీ ఉంటుంది. సో ఈ హట్ ఫేమస్, కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ, చాలామంది నేను చూస్తున్నాను నేను పోయిన టైంకి. సో అలా హట్ లోపల నుంచి వస్తే సో ది ఫేమస్ ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ ఇదే చూడొచ్చు. సో క్రేజ్ ఉంది కదా. సో కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి. బ్లాక్ ఫారెస్ట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ వాటర్ ఫాల్స్ అనమాట ఇది. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను వాటర్ ఫాల్స్. సో గాయస్ చూడొచ్చు నా వెనకాల వాటర్ ఫాల్స్. ఎన్ని రోజులు అయ్యిందో వాటర్ ఫాల్స్. సో ఆల్మోస్ట్ 2 years బ్యాక్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు చూసిన లాటన్బర్గ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ సిరీస్లో అది కూడా చూపిస్తారు నెక్స్ట్ వీడియోస్ చేసి మళ్ళీ. సో చాలా రోజుల తర్వాత వాటర్ ఫాల్స్కి వచ్చే తల్లికి దిల్ గార్డెన్ అని ఒక మేము ఉంటుంది అనమాట, అలా అయిపోయింది. సో ప్రశాంతంగా ఉంది, సౌండ్ ఏమో కానీ నాకైతే అబ్బా ఇక్కడ ఉండాలనిపిస్తుంది. అసలు ఈ వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక ఇలాగ ఒక అడవిలో వచ్చేసి, వాడు ఆఫీస్లో సాగు కొడుతూ ఉంటాడండి. సో ఇలా అడవిలో వచ్చేసి కూర్చొని ప్రశాంతంగా అసలు మాటల్లో చెప్పలేను. సో ఈ ప్లేస్ స్టుట్గార్ట్ నుంచి ఒక 1/2 hour. సో కుదిరితే కంపల్సరీ రండి. 1/2 hour కాదు, 1.5 hours, సారీ, 1.5 hour. కంపల్సరీ రండి, విజిట్ చేయండి. €6 నథింగ్, €6 అంటే. సో అది సంగతి. గైస్, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. ఇదిగో ఆ ముందర ఆ బొమ్మలు కనపడుతున్నాయి కదా, దాని పక్కనే మ్యూజియం అనమాట. అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనము. ఇప్పుడు మనం మ్యూజియం దగ్గరికి వచ్చేస్తాము. మరీ చెప్తున్నా ఇంకోసారి, ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ టికెట్ తీసుకున్నప్పుడే మ్యూజియం టికెట్ కూడా ఇంక్లూడెడ్ అది. సో లోపలికి వెళ్దాం, చూద్దాం ఎట్లుంటుందని. సో
సో గైస్ ఇదే అనమాట మ్యూజియం. లోపల ఏముంటాయంటే మీకు కొన్ని బొమ్మలు కనపడతాయి, ఏవైతే మనకు కొండపల్లి బొమ్మలు ఉంటాయి చూస్తున్నారా, చెక్క బొమ్మలు. సో అలాగే వీళ్ళకి కూడా ఫేమస్ అనమాట చెక్క బొమ్మలు బ్లాక్ ఫారెస్ట్లో. సో మీకు ఆ బొమ్మలు కనపడతాయి, మీకు చూపిస్తా చూడండి. సో ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. గైస్ నిజం చెప్పాలంటే చాలా లగ్జరీగా ఉంది మ్యూజియము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫ్రీ మ్యూజియం ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారని చెప్పేసి. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూసేవన్నీ చూసేదానికి రియల్గా అనిపిస్తాయి, కానీ యాక్చువల్గా అవన్నీ బొమ్మలు. సో మనకి ఎలాగ చెప్పినట్టు కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్, సో వీళ్ళకి ఈ బ్లాక్ ఫారెస్ట్ ఈ బొమ్మలు చాలా ఫేమస్ అనమాట. క్రేజీ అసలు. ఒక్కొక్క బొమ్మ ధర ఆల్మోస్ట్ 10 లక్షలు 20 లక్షలు అట్లా ఆ మైన్ ఉంటుంది అనమాట. సో రేట్ తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది ఆ బొమ్మ వెనకలా చేసేదానికి. మీరు చూస్తే నిజం మనుషులు కూర్చొని పని చేసినారా అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. సో ఇవన్నీ బొమ్మలే. సో ఈ పిల్లి ఈ గద్ద కూడా నీకు బొమ్మే అనమాట. సో మీరు చూడొచ్చు, గద్ద కాదు అది యాక్చువల్గా కోడి, గిన్నె కోడిని ఏదో అంటారు దాన్ని, బలుసుంది బాగా. సో ఇదంతా ఒరిజినల్ అనమాట. సో ఈ కుకు క్లాక్స్ చెప్పినట్టు ఈ కుకు క్లాక్స్ ఫేమస్ ఏదైతే ఉందో ఈ ట్రీబాగ్ విలేజ్లో. సో ఇలా దాని మెకానిజమ్స్ ఉంటాయి లోపల, అవన్నీ చూడడానికి ఉంటాయి అనమాట. సో ఎలా తయారైద్ది క్లాక్, ఏంటి ఏం కథ. సో మీకు కొన్ని పాతవి కుకు క్లాక్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూడొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు హాలోవిన్ బొమ్మలు ఉంటాయి. సో ఈ హాలోవిన్ బొమ్మలు కూడా చూడడానికి దొరికింది. సో భలే ఉన్నాడు కదా బుడ్డోడు. సో ఇలా చాలా ఉంటాయి. సో ఇవే అనమాట బొమ్మలే, చెక్కతో చేసిన బొమ్మలు ఇవన్నీ. సో మీకు ఈ మ్యూజియం ఫ్రీ గైస్, ఆల్రెడీ మీకు చెప్పినాను. సో చాలామందికి తెలియకుండా వెళ్ళిపోతారు అటు నుంచి అట్లే. సో కంపల్సరీ మ్యూజియం విజిట్ చేయండి కుదిరితే. సో ట్రీబాగ్ టికెట్లో తీసుకునే దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా మీకు, ఇది సెకండ్ టైము. సో ఈ మ్యూజియం పక్కనే ట్రీబాగ్ ఫ్యాంటసీ అని ఉంటుంది, ఇది మిస్ కాకండి అసలు. సో గాయస్ ఇప్పుడు మనం ఏంటంటే ఫ్యాంటసీ, ఎవరికైతే ఫ్యాంటసీలు ఉంటాయో, సో ఫ్యాంటసీ వరల్డ్ అనేసి ఒక ప్లేస్ అనమాట. ఈ ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ చూసినారా, ఆ ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ దగ్గరే పక్కనే ఉంటుంది. ఇది కూడా ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ టికెట్ లేక వచ్చింది. సో యూ కెన్ విజిట్ 3 places ఫర్ 1 ticket. అంటే ఒక్క టికెట్తో 3 places విజిట్ చేయొచ్చు. సో నా వెనకాల కూడా రాసి ఉంది చూడండి, ఫ్యాంటసీ, ట్రైబాగ్ ఫ్యాంటసీ అని. సో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా లోపల ఎత్తి మొత్తం తిరిగేసి. ఈ ఫ్యాంటసీ వరల్డ్ అంటే ఏముండదు, యాక్చువల్గా ఏంటంటే మీకు డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో మీరు ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్స్లో కూడా మీరు చూస్తే వెంకీది ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్, దాంతో కొన్ని ఫోటోలు ఉంటాయి. సో కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి, ఇది కూడా ఫ్రీనే. సో ఇలాగా. సో ఈ అమ్మాయి అయితే కంపల్సరీ ఫోటో తీసుకోండి ఆ పాపతో. సో ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట మీకు. సో గైస్ మీరు చూస్తుండే కదా ఫ్యాంటసీ వరల్డ్ అంటే, ఇదేం ఫ్యాంటసీలో నాకు అస్సలు అర్థం కాలేదు అసలు. ఫోటోలు పిచ్చి ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది, అలాగా ఓకే. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ టికెట్ ఇంక్లూడెడ్లోనే ఇది, మళ్ళీ సపరేట్గా తీసుకొని అవసరం టికెట్. చలో ఇంకో చాలా ప్లేసులు ఉన్నాయి విజిట్ చేయాల్సినవి. గైస్ ట్రీబాగ్ ఫ్యాంటసీ ఉంది కదా, దాని ఎదురుగానే హౌస్ ఆఫ్ 1000 clocks అనేసి ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్ దేనికి రా ఫేమస్ అంటే, మీరు ఏవైతే గడియారాలు చూస్తున్నారో కుకు క్లాక్స్ అంటారు చెప్పినట్టు. సో ఈ కుకు క్లాక్స్కి ఫేమస్ అనమాట. సో చాలామంది షాపింగ్ ఇక్కడే చేస్తారు. ఈ కుకు క్లాక్స్ కాస్త ఎక్స్పెన్సివే, కానీ ఏంటంటే వీళ్ళ ఇది హ్యాండ్మేడ్ క్లాక్స్ కాబట్టి ఈ మాత్రం ఉంటుంది, మనం తప్పదు. గాయస్ ఏదైతే ఈ గడియారం చూస్తే వెనకాల కుకు క్లాక్ 4500 యూరోలు అంటే 4 లక్షల రూపాయలు. నా నెల సాలరీ తోల తీరిపోద్ది, నెలంతా ముడ్డి గీసుకుంటే కానీ నాకు ఆ డబ్బులు రాదు. ఒక కుకు క్లాక్ వచ్చి 4500 యూరోలు అంట. చూసుకోండి, మళ్ళా మాటలు పడిపోయినాయి నాకు. సో మీరు చూడొచ్చు, ఈ సౌండ్ చాలా బాగుంటుంది. కుక్కు కుక్కు కంట ప్రతి గంటకు ఒకసారి వచ్చి ఇది అంటది అనమాట. ఇది ఫేమస్ అనమాట కుకు క్లాక్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ పోయేది వచ్చేసి ది ఫేమస్ వరల్డ్ లార్జెస్ట్ కుకు క్లాక్. సో ఇదేంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద కుకు క్లాక్. సో మీరు చూడొచ్చు ఇదే. సో ఇట్లుంటుంది అనమాట. ఒక ఇల్లునే ఒక పెద్ద గడియారం చేసేసిండు, కుకు క్లాక్ లా చేసేసిండు. సో మీరు చూడొచ్చు ఇదంతా కుకు క్లాకే. సో దీని లోపలికి పోయేదానికి ఏంటంటే మీకు దీనికి ఎంట్రీ ఫీ సపరేట్ ఉంటుంది. సో ఇందాక మీరు చూసినవన్నీ ఒక్క టికెట్లోనే వెళ్ళిపోవచ్చు, కానీ దీనికి ఏంటంటే దీని ఎంట్రీ ఫీ సపరేట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఏదైతే మీరు ఏ టైంకి వెళ్తున్నారు తర్వాత ఏంటి అనేసి ఉంటుంది అనమాట. సో నాకు వచ్చేసి టికెట్ 5 euros పడింది లోపల పోయేదానికి. సో మీరు ఏదైతే మార్నింగ్ ఒక టైం, ఈవినింగ్ ఒక టైం అలా ఉంటుంది. సో లోపలికి పోయిన వెంటనే మీకు కుకు క్లాక్లో ఉన్న మెకానిజం డైరెక్ట్ చూడొచ్చు. సో మీరు ఎలా చెప్పాలంటే, మీకు ఇంతవరకు మనం చూసిన కుకు క్లాక్లో మనం చూడలేం కదా లోపల ఏం జరుగుతుందని. ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఓకే ఈ మెకానిజం వల్ల మీకు ఇలా జరుగుతుంది, సో ఎందుకు సౌండ్ వస్తుంది,
ఇట్లా ఇట్లా అనేసి మీరు ఒక ఐడియా వచ్చింది. సో కంపల్సరీ ట్రై చేయండి. సో ఈ వెనకలు ఏంటంటే ఎందుకు వచ్చాము ఏంటనేసి చెప్తాను, కాస్త ఆగండి ఆగండి సరేనా. సో ఇది దీని క్రేజీ ఉంటుంది వెనకల్ది కంపల్సరీ. చాలామంది ముందరే చూసేసి వెళ్ళిపోతారు. సో దీని వెనకల మాల గురించి దీనికి తెలీదు. సో గైస్ ఇప్పుడు మనం ఏంటంటే వెనక్కి ఎందుకు వచ్చామంటే మీకు చెప్తా వినండి. సో ఇది యాక్చువల్గా ఏం జరిగిద్దంటే, సో ఈ కాయిన్ తీసుకెళ్ళి ఆ రెడ్ కలర్ బాక్స్లో వేస్తే ఏమైందంటే ఈ ఏదైతే ఉందో సో వెనకాల మనకు కొన్ని బొమ్మలు కనపడుతున్నాయి కదా, మీరు చూడొచ్చు, బాగా గమనించవచ్చు. సో ఆ బొమ్మలు వచ్చి డ్యాన్స్ వేస్తాయి. తర్వాత వచ్చి కుక్కు క్లాక్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం పోయి ట్రై చేద్దాం కాయిన్ వేసి. సో మీరు చూడొచ్చు బయట వచ్చి అది అడిచేది కుక్కు కుక్కుగా నడుస్తూ ఉంటుంది. సో మ్యూట్ చేశాను నేను. సో చూడండి, ఓ షట్ 2 minutes కూడా లేదు అసలు. ఇప్పుడు బొమ్మలు ఆడతాయి. సో చూడొచ్చు బొమ్మలు వచ్చి, సో ఇట్లుంటుంది అనమాట వ్యవహారం. 50 cents 1 euro కాయిన్ ఉంటుంది. సో 50 cents వేయండి, 1 euro అయితే ఈ బొమ్మలు కూడా ఆడతాయి. ఓ గాయస్, అయిపోయింది ఈరోజు వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ గాయస్, చాలామంది జస్ట్ చూస్తున్నారు వీడియోస్, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఏంటంటే ఒక ధైర్యం అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయ్యా నా వీడియోలు కూడా చూసేవాళ్ళు ఉన్నారు, సో మరీ అంత బ్యాడ్గా ఏం చెయ్యట్లా అనే ఫీలింగ్ అన్న ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాగనే చాలా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. నేను వదిలిపెట్టను, దీంతో వదిలిపెట్టను. నేను చాలా కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి చేయాలంటే. నేను అంత ప్లానింగ్ ఉంది మనకు. అన్ని వీడియోలు చేసి చూపిస్తాను మీకు. మొత్తం జర్మనీ కాదు, టోటల్ యూరోప్. ఫస్ట్ యూరోప్ మొత్తం తిరిగేద్దాం, దాని తర్వాత ఆఫ్రికా, దాని తర్వాత అంటార్కిటిక్, ఇంకా అన్నీ ఒకటి కాదు. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు పట్టిద్ది. సో ఫస్ట్ ప్రస్తుతానికైతే యూరోప్ తిరిగేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రావాలనుకుంటే ఈ ప్లేస్కి కాస్త మార్నింగ్ రండి, సరేనా. సో మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయగలుగుతారు. లేదా నాలా బిస్కెట్ అయిపోద్ది, లోపలికి వెళ్ళలేము. చూడు ఇంత దూరం వచ్చి బిస్కెట్ అయిపోయింది మనకి. సో అది ఇంకేముంది. సరే బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, సరేనా. సైనింగ్ ఆఫ్.